దిగ్విజయ్ దివాస్ సెప్టెంబర్ 11th రోజున 1983 మనకి చికాగోలో మనకి వరల్డ్ రిలీజియస్ సమ్మిట్ జరిగింది కదా. సో ఆ చికాగో సమ్మిట్లో మనకి స్వామి వివేకానంద గారు ఒక గ్రేట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి సెప్టెంబర్ 11th దిగ్విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దాన్ని దృష్టిలో ఉంచుకొని దిగ్విజయ్ దివాస్ని ప్రతి ఇయర్ కూడా సెప్టెంబర్ 11th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో మన ఇండియా నుంచి బేసిక్గా మన యొక్క సంస్కృతిని ప్రధానంగా చెప్పే ప్రాసెస్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి స్పీచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ స్పీచ్కి ఎంతగానో ఆదరణ పొందింది. సో అందుకని చెప్పేసి దాన్ని దిగ్విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా థీమ్స్ ఏంటి? ఇంక్లూజివిటీ, టాలరెన్స్, ఇంటర్ఫెయిత్ డైలాగ్ అనే దాంతో. సో స్పీచ్ బిగిన్స్ విత్ ది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, స్టాండింగ్ ఓవేషన్ అనేది దొరికింది. ఓకే, జరిగింది. సో యూనివర్సల్ రిలీజియన్, అదేవిధంగా ఇంటర్ఫెయిత్ హార్మోనీ, రిజెక్షన్ ఆఫ్ సెక్టేరియనిజం మీద బేసిక్గా ఆ స్పీచ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో భగవద్గీత మీద ఎక్కువగా భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ పైన మీరు చెప్పడం జరిగింది ఆ స్పీచ్లో. అందుకని చెప్పేసి బేసిక్గా దిగ్విజయ్ దివాస్ని సెలబ్రేట్ చేస్తారు. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ప్రాముఖ్యత ఏంటంటే, యూనివర్సల్ బ్రదర్హుడ్, ఆల్సో కాల్డ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే, ఇండియా స్పిరిచువల్ ఎంబలంగా పిలవడం జరుగుతుంది. యూత్ ఇన్స్పిరేషన్, అదేవిధంగా ఎండ్యూరింగ్ వాల్యూస్. సో బేసిక్గా యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కూడా బేసిక్గా ఇక్కడ నుంచే తీసుకోవడం జరిగింది. సో దిగ్విజయ్ దివాస్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అంటే, సెప్టెంబర్ 11th 1893 రోజున స్వామి వివేకానంద గారు వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్ సమ్మిట్లో భాగంగా వారు డెలివరీ చేసిన స్పీచ్ని స్మరించుకుంటూ దాన్ని దిగ్విజయ్ దివాస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.